హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఏరోస్ అకాడమీ. నేను మీ చెరుకూరి రాజు. ఏరోస్ అకాడమీ ఇప్పుడు మీకోసం గ్రూప్ 1 సర్వీసెస్కి సంబంధించి మెంటల్ ఎబిలిటీ కోర్స్ని ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏరోస్ అకాడమీ యాప్ మీరు కనుక గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే లాంచింగ్ ఆఫర్లో ఫస్ట్ 1 వీక్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో వారికి ఉచితంగా మెంటల్ ఎబిలిటీ కోర్స్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు కనుక ఆలస్యం చేయకుండా ఏరోస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనము మెంటల్ ఎబిలిటీ అనే కోర్స్ని చూద్దాం. సో టీఎస్పీఎస్సీ నిర్వహించబోయే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అదేవిధంగా రైల్వేకి సంబంధించి బ్యాంకింగ్ సంబంధించి ఏవైతే మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు, ఏ విధంగా అడుగుతున్నారు అనే విషయాన్ని మనము విశ్లేషణ చేద్దాం. సో ఇక్కడ డియర్ స్టూడెంట్స్, మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్స్ ఏమైనా ఉన్నాయనంటే ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం అర్థమెటిక్ని ఆల్మోస్ట్ తగ్గించడం జరిగింది. కాబట్టి మనము ఇక్కడ మెంటల్ ఎబిలిటీ 20 నుంచి 25 మార్క్స్ మనకి జనరల్ స్టడీస్లో గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు. అంటే మనం కనుక 2023 జూన్లో జరిగినటువంటి పరీక్షలో కావచ్చు, సెప్టెంబర్లో జరిగినటువంటి పరీక్షలో కావచ్చు, మనకి 23 మార్క్స్ అడగడం జరిగింది. అంటే దీనిని కనుక మనం పరిశీలన చేస్తే మీరు చూడండి, మనము చాలా అంటే మ్యాథ్స్ నాకు రాదు, మ్యాథ్స్ స్టూడెంట్ నేను కాదు కాబట్టి దీన్ని దూరంగా ఉండాలని ఆలోచించిన వాళ్ళు మీరు 25 మార్క్స్ని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, మీరు మెంటల్ ఎబిలిటీ సబ్జెక్ట్ చాలా ఈజీగా ఉంటుంది. దీనిని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి: లాజికల్ రీజనింగ్, జనరల్ రీజనింగ్, డాటా ఇంటర్ప్రిటేషన్. మరి ఏంటి ఈ లాజికల్ రీజనింగ్లో ఏమడుగుతాడు అని అంటే, లాజికల్ రీజనింగ్లో చూడండి, ఇక్కడ లాజికల్ రీజనింగ్లో మనకి 4 నుంచి 7 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రకటనలు, తీర్మానాలు ఉన్నాయి. సో ప్రకటనలు ఇస్తాడు, తీర్మానాలు ఇస్తాడు, వాటిని మ్యాచ్ చేయాలి. సో ఇక్కడ ప్రకటనలు, ఊహానాలు, ప్రకటనలు, వాదనలు. ఈ సిలోయిజం వెరీ ఇంపార్టెంట్ అండి. సిలోయిజంలోకి వెళ్ళి కూడా మనకు దాదాపుగా 2 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. వీటిని మనం చాలా శ్రద్ధగా ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మెంటల్ ఎబిలిటీ అంటే భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీ ఏరోస్ అకాడమీ మీకు క్లుప్తంగా, విశ్లేషణాత్మకంగా మీకు అర్థమయ్యే రీతిలో మ్యాథ్స్ అంటే తెలియని వారికి ఏ విధంగా మెంటల్ ఎబిలిటీలో 25 మార్కులు తెచ్చుకోవాలనే ప్రక్రియను ప్రారంభించింది. మీరు దీన్ని ఫాలో అయితే సరిపోతుంది. సో ఇక్కడ జనరల్ రీజనింగ్లో ఏమున్నాయి? మరి జనరల్ రీజనింగ్లో వచ్చి మనకు 14 టాపిక్స్ ఉన్నాయి. ఇక్కడ జనరల్ రీజనింగ్లో పోలిక పరీక్ష, భిన్న పరీక్ష, కోడింగ్, శ్రేణులు, రక్త సంబంధాలు. ఇక్కడ చూడండి, పోలిక పరీక్షలో మనకి మళ్ళీ 3 సబ్ టాపిక్స్ ఉంటాయి. అంటే 3 టైప్స్ ఆఫ్ పోలిక పరీక్షలు మనకు అడుగుతారు. భిన్న పరీక్షలో కూడా 3 టైప్స్ ఉన్నాయి. కోడింగ్లో మనకి 4 టైప్స్ ఉన్నాయి. శ్రేణులు 3 టైప్స్ ఉన్నాయి. రక్త సంబంధాలు కూడా 4 టైప్స్ ఉన్నాయి. ఇక్కడ దిశలో 2 టైప్స్ ఉన్నాయి. అమెరికాలో 3 టైప్స్ ఉన్నాయి. ర్యాంకింగ్లో కూడా మనకు 4 టైప్స్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. వెంచిత్రాలు 3 టైప్స్ ఉన్నాయి. ఈ విధంగా పాచికలు, ముఖ్యంగా ఇక్కడ గడియారం, క్యాలెండర్ కూడా చూడండి. ఈ గడియారం, క్యాలెండర్ 2 టాపిక్స్లో నుంచి మనకు 2 to 3 క్వశ్చన్స్ ప్రతి పరీక్షలో వస్తున్నాయంటే మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ఇక్కడ చూడండి, పాచికల నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. తప్పిపోయిన సంఖ్యలు, కృత్రిమ విలువల సంఖ్యలు, వీటి నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ పోలిక పరీక్ష వెరీ ఈజీ, కోడింగ్, డికోడింగ్ ఈజీ, శ్రేణులు ఈజీ. దీనికి మ్యాథ్స్ రావాల్సినటువంటి, మ్యాథ్స్కు సంబంధించినటువంటి ఈక్వేషన్స్, సూత్రాలు మనం బయాడ్ చేయాల్సినటువంటి అవసరం అసలు లేనే లేదు. కేవలం వీటిని అవగాహన చేసుకొని వీటిని మనం అర్థం చేసుకోగలిగితే ఈజీగా మనకు అర్థమవుతుంది. కాబట్టి డియర్ స్టూడెంట్స్, మీరు ఇక్కడ రక్త సంబంధాలు అనే టాపిక్ కూడా చూడండి. ఇది కేవలం మానవ సంబంధాలు. అంటే మనకు సంబంధించినటువంటి మన పై జనరేషన్స్, కింది జనరేషన్స్, ఆ పై జనరేషన్స్, ఆ కింది జనరేషన్స్ మనకేమవుతారు అనే వాటిపైన మాత్రమే క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ఈజ్ ద వెరీ ఈజియెస్ట్ టాపిక్ రక్త సంబంధాలు. అదేవిధంగా గడియారం కూడా చాలా ఈజియెస్ట్ టాపిక్ అండి. గడియారంలో కూడా మనకేముంటాయి? గడియారం ఉంటుంది, దాంట్లో 12 అవర్స్ ఉంటాయి, 3 మనకు హ్యాండ్స్ ఉంటాయి, హవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్ ఉంటుంది. కాబట్టి ఈ 3 హ్యాండ్స్ చేసే కోణాలను బట్టి మనకి ప్రశ్నలు అడుగుతాడు. వెరీ ఈజియెస్ట్ టాపిక్.
సో ఇంకా మనకి ఇక్కడ క్యాలెండర్ కూడా, క్యాలెండర్ మీద ఏముంటుంది, గతంలో 1956 జనవరి 26వ తారీఖున ఏ వారము ఆదివారం అయితే మరి 2023 జనవరి 30వ తారీఖున ఏ వారం అని అడుగుతాడు. సో అంటే మనకి కొద్దిగా క్యాలెండర్ మీద అవగాహన, మంత్స్, డేట్స్, వీక్స్ వాటిపైన అవగాహన ఉంటే, లీప్ ఇయరు, నార్మల్ ఇయరు, వీటికి సంబంధించి మనకు కొద్దిగా డాటాని గుర్తుపెట్టుకోగలిగితే మనం ఈజీగా ఆన్సర్స్ చేయవచ్చు. కాబట్టి ఈ విధంగా మనము వీటిలో క్లియర్గా చేయొచ్చు. ఇక డాటా ఇంటర్ప్రిటేషన్ కనుక మనం చూసినట్టయితే చూడండి, ఇక్కడ డాటా ఇంటర్ప్రిటేషన్లో టేబుల్ ఇస్తాడు, ఒక టేబుల్ ఇచ్చి దాంట్లో డాటా ఇచ్చి మనకు దానిపైన ప్రశ్నలు అడుగుతారు. సో వలయపటాలు, పట్టికలు, బార్ చిత్రాలు, రేఖీయ చిత్రాలు, వీటిని మనం చదివేటప్పుడే క్లియర్గా కొన్ని కండిషన్స్ని అప్లై చేసి ఏ విధంగా మనం చేయొచ్చు అనేది కూడా మనము క్లాస్లోకి వెళ్ళినప్పుడు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేద్దాం. వీటితో పాటుగా నిష్పత్తి లేదా అనుపాతము, శాతము, లాభ నష్టాలు, యావరేజెస్, ఏజెస్కు సంబంధించినటువంటి ఏజెస్ కూడా వెరీ ఈజియెస్ట్ టాపిక్ అండి. యావరేజెస్ కూడా వెరీ ఈజియెస్ట్ టాపిక్, కాబట్టి మనకు ఈజీగా మార్క్స్ సంపాదించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ కూడా డాటా ఇంటర్ప్రిటేషన్ నుంచి మనకు 4 to 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. జనరల్ రీజనింగ్ నుంచి 12 to 16 వచ్చే అవకాశం ఉంది. మరి లాజికల్ రీజనింగ్ నుంచి 4 to 7 వచ్చే అవకాశం ఉంది. దీనినే మనం ఉపయోగించుకునే ఆలోచన చేయాలి. మరి మనము గ్రూప్ 1కు సంబంధించి ప్రిలిమినరీ పరీక్షలో 150 మార్క్స్కి 150 క్వశ్చన్స్ ఉన్నాయి. టైం కూడా మనకు 150 మినిట్సే ఉంటుంది. మరి ఇక్కడ చూడండి, డాటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఏదైతే మెంటల్ ఎబిలిటీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ ఉందో ఇక్కడనే మనకి దాదాపుగా 25 మార్క్స్ వస్తున్నాయి. ఓకే, సో దీని కనుక మనం క్లుప్తంగా ఈ యొక్క సిలబస్ని అవగాహన చేసుకొని ఈ సిలబస్ని కనుక మనం కొద్దిగా కష్టపడి డైలీ 2 నుంచి 3 అవర్స్ కనుక మనం హార్డ్ వర్క్ చేయగలిగితే 15 డేస్లోనే మనం 25 మార్క్స్ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3లో సంపాదించవచ్చు. కాబట్టి మేమిచ్చేటువంటి సూచనలు ముఖ్యంగా ఏరోస్ అకాడమీ ఏం చేస్తుందనంటే, మీకు ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఈ మెంటల్ ఎబిలిటీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించినటువంటి మా క్లియర్ అయినటువంటి PDF నోట్స్ ఇస్తుంది. అదేవిధంగా రికార్డెడ్ క్లాసులు, లైవ్ క్లాసులు, ఆన్లైన్ క్లాసులు మీకోసం పొందుపరుస్తుంది. దీని మీద విశ్లేషణ చేసి మీకు ఏ విధంగా అర్థమయ్యే రీతిలో చెప్పాలనే అంశాలను కూడా మేము క్లియర్గా యాప్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి మర్చిపోకుండా మీరు ఏరోస్ అకాడమీ AEROS ACADEMY అని ఉంటుంది, గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి మీరు సెర్చ్ చేస్తే మీకు యాప్ వస్తుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే కనుక ఈ 1 వీక్లో డౌన్లోడ్ చేసుకున్న వారికి ఉచితంగా మేము మెంటల్ ఎబిలిటీ కోర్స్ ఇవ్వబోతున్నాము. 1 వీక్ తర్వాత మెంటల్ ఎబిలిటీ కోర్స్ వచ్చేసి 499 రూపీస్కి అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ 1 వీక్లో మీరు వీలైనంతగా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి, ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే బ్యాంకింగ్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా మీరు ఈ యాప్ని షేర్ చేయండి. అదేవిధంగా ఏరోస్ అకాడమీ అని మీకు యూట్యూబ్లో కూడా ఉంటుంది. యూట్యూబ్లో కూడా డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటి అని అంటే, మనం కనుక ఎప్పుడైనా ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి ఈ 25 మార్క్స్ అంటే చూడండి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ మనము క్లియర్ చేసి మెయిన్స్కి సెలెక్ట్ అవ్వాలంటే గ్రూప్ 1లో కనీసం 60 నుంచి 90 మార్క్స్ తెచ్చుకోవాలి. మరి 60 నుంచి 90 మార్క్స్ అని అంటే యావరేజ్గా 25 మార్క్స్ మీకు ఇక్కడనే మెంటల్ ఎబిలిటీలోనే వస్తున్నాయి. దాదాపుగా మనకు 13 టాపిక్స్ ఉన్నాయి. 13 టాపిక్స్లో జనరల్ స్టడీస్లో 13th టాపిక్ ఏదైతే మెంటల్ ఎబిలిటీ ఉందో అందులోనే మనకు 25 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే మీకు 70sలో 25 అని అంటే ఈజీగా చూడండి, మీకు 40% మార్క్స్ మీకు మెంటల్ ఎబిలిటీలోనే కవర్ అవుతుంది. కాబట్టి మెంటల్ ఎబిలిటీ అనేది జనరల్ స్టడీస్లో గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్కి మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏదైనా ఉంది అని అంటే అది మెంటల్ ఎబిలిటీ. ఎందుకనంటే 40% మార్క్స్ని అది స్పేస్ని తీసుకుంటుంది. కాబట్టి ఈ 40% మార్క్స్ నీకు వస్తే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్కి వెళ్ళే అవకాశం మనకు మెంటల్ ఎబిలిటీ ద్వారా ఉంది. కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు. అదేవిధంగా గ్రూప్ 2లో కూడా మీకు మెంటల్ ఎబిలిటీ సబ్జెక్టు
20 నుంచి 30 మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీకోసం ఈ మెంటల్ ఎబిలిటీ కోర్స్ని అందుబాటులోకి తీసుకొస్తున్నాము. ఫ్రీగా ఆన్లైన్ క్లాస్ని వినాలనుకునే వాళ్ళు, ఎవరైతే డబ్బులు లేక మేము చదవలేకపోతున్నామని చింతిస్తున్నారో వారందరినీ దృష్టిలో పెట్టుకొని మేము ఈ 1 వీక్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఈ 1 వీక్ ఆఫర్లో మీరు కనుక ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో, ఎవరైతే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారో వారికి ఉచితంగా మెంటల్ ఎబిలిటీ కోర్సుని ఇచ్చి 25 మార్కులు తెప్పించే బాధ్యత ఏరోస్ అకాడమీ తీసుకుంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నేను మీ చెరుకూరి రాజు.